విషయం ఏంటంటే నిజంగా నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. తెలంగాణ ప్రజలు ఒకవైపు అంటే ఇదే ఈ సబ్జెక్టు ఎన్నిసార్లు చెప్పినా వడవదు. నీళ్ళు, కరెంటు, ఇవాళ రైతులు అరిగోస పడుతున్నారు. ఇంకా మిట్ట ఎండాకాలం, నడిమధ్య ఎండాకాలం ఇంకా రాలే, ఎండాకాలం ప్రారంభంలో ఉన్నాము, ఇప్పటికే గోస పడుతున్నారు. యాసంగి పంట చేతికొచ్చే సమయంలో గొర్రెలు బర్రెలు మేపుకునే పరిస్థితి, పంటకు నీళ్ళు అందుతలేవు. ఇక కొన్ని చోట్ల చూస్తూ ఆ పంటని ఎండబెట్టుకోలేక ట్యాంకర్లతోటి నీళ్లు తడుపుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే రైతు అనేవాడు ఆ పంటను వదులుకోలేడు కదా. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి అసలు కనికరం కలుగుతలేదు. అసలు ఏమనుకుంటురో ఏం ఆలోచిస్తురో కూడా అర్థం కాదు. కానీ ఇవాళ తెలంగాణలో ఒక విషయంలో అవసరమా అని అనొచ్చు, అనవసరమా అని అనొచ్చు, ఇంకొక దానికి ముడిపెట్టి కూడా మనం మాట్లాడవచ్చు. ఏంటి, ఇక్కడ అందాల పోటీలు, ప్రపంచ అందాల పోటీలకు సంబంధించి హైదరాబాద్ ఒక వేదిక. మరి మీరు ఈ కార్ రేస్ అన్నప్పుడు ఏం మాట్లాడారు? ఇప్పుడు ప్రపంచ అందాల పోటీలు పెడుతున్నాం కాబట్టి ఈరోజు యూటర్న్ తీసుకున్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. మంత్రి శ్రీధర్ బాబు చిట్చాట్లో మాట్లాడింది కదా, మేము ఈ కార్ రేస్కు వ్యతిరేకం కాదు, ఆ పేమెంట్ ప్రొసీజర్ అనేది సరిగ్గా లేనందువల్ల దానిపైన మేము ఎంక్వైరీ అని చెప్పినాం తప్ప మాకు ఈ కార్ రేస్ మీద ఎలాంటి ఇది లేదు అని మాట్లాడారు. ఎప్పుడు నోరు తెరిచారు? ఇది ఈ అందాల పోటీలకు సంబంధించి రేపు జనాలు అడుగుతారు కదా, మరి ఈ కార్ రేస్ అనేది వద్దన్న నేపథ్యంలో హైదరాబాదులో ప్రపంచ అందాల పోటీలు అవసరమా అని రేపు మాట్లాడతారు. కాబట్టి దీన్ని కవరేజ్ చేసుకునే కొద్ది ప్యాచప్ చేద్దాం, రేపు దీని మీద నెగిటివ్గా వెళ్తుంది కాబట్టి మనం దీన్ని ఎట్లయినా కూడా కవర్ చేసి మాట్లాడదామని చెప్పి ఇదే ఈ కార్ రేస్కు సంబంధించిన దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా 700 కోట్ల ఆదాయము అంటే రాబడి వచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి. అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా అది హోటల్స్ కావచ్చు, టూరిజం కావచ్చు, హోటల్స్ ఇలా రకరకాలవి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇంచుమించు 700 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది, లాభపడింది హైదరాబాద్ అని చెప్తేనేమో దాన్ని చాలా వెటకారంగా, చాలా విడ్డూరంగా మాట్లాడిరు. ఇప్పుడు మళ్ళీ అంతర్మదంలో పడ్డారు. ఈ కార్ రేస్నే మనం ఇట్లా చేసినాము, చాలా చిలువలు పలువలు చేసినాం కదా, మరి అందాల భామల పోటీల విషయంలో కూడా మాట్లాడతారు కదా. ఒకవైపు ఏమో తెలంగాణలో రైతులు అరిగోసతోటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నీళ్ళు ఇవ్వలేకపోతున్నాము, కనీసం మనం పెంచిన పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాము, వాళ్ళ పంటలు ఎండిపోతున్నాయి, ఇక్కడ వృద్ధులకు నెలకేదో ఇంత మందులో ఇంత దేనికో దానికి అక్కరొస్తాయి అనుకుంటే మనం 2000 సక్కంగా ఇవ్వలేకపోతున్నాం పెన్షన్లు. దాని తర్వాత నిరుద్యోగ వృత్తి అంటే అది చేయలేకపోతున్నాము. గ్రూప్ 1 ఫలితాల మీద కూడా ఏం చర్చ జరుగుతుందో చూసినాం. అంటే అన్నీ అంటే మనము ఏదైతే ప్రతిపక్షంలో ఎత్తి చూపించినామో ఇవాళ మనకు అదే కదా, ఆనాడు 1 ఏళ్ళు ఎత్తి చూపిస్తే ఇలా 5 వేలు ఎత్తి ఇవాళ మన వైపు చూపిస్తున్నాయి కదా. వీటిని మనం ఎట్లయినా కూడా కవర్ చేయాలి, దీనివల్ల నెగిటివిటీ రావద్దు. ఎందుకంటే ఈ కార్ రేస్ అనేది ఒక ప్రపంచ పటంలో తీసుకెళ్ళి హైదరాబాద్ని అలాగే తెలంగాణ ముఖ చిత్రాన్ని పెట్టిండి కేటీఆర్. మనం దాని మీద ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకున్నాము. సో ఏదో అవుతుంది అనుకున్నాం, చాలా బూచిగా చేసి చూపించాలనుకున్నాం, కానీ అది జరగలేదు. కాబట్టి ఇప్పుడు మనము అట్లా మాట్లాడొద్దు, ఇప్పుడు దీన్ని కవర్ చేయాలి. మేము ఈ కార్ రేస్కి విరుద్ధం కాదు, ఈ కార్ రేస్ మంచిదే, మేము ఎప్పుడు అట్లా మాట్లాడలేదు, కానీ దాని ట్రాన్సాక్షన్స్ ప్రొసీడింగ్స్ మాత్రం రాంగ్గా ఉన్నాయని చెప్పుదాము. సో అందువల్ల దీని మీద మేము ఎంక్వైరీకి వేసినాము, దీనివల్ల ఈడీ కావచ్చు లేకపోతే సిబిసిఐడి కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి, మాకేం సంబంధం లేదన్నట్టుగా ఇలా మనం కబుర్లు చెప్పుదామనేసి ఇలా చల్లగా కూర్చొని కబుర్లు చెప్తున్నారు. కానీ ప్రజలంతా తెలివి తక్కువలు గారు కదా. ఇవాళ మీరు ఈ కార్ రేస్ దాన్ని ఏంటి ఎలక్ట్రిక్ మొబిలిటీ పెంచడం కోసం పెట్టి అది ఒక అవసరార్థం పెట్టిందే. మొబిలిటీని పెంచడానికి, ఎలక్ట్రిక్ వాహనాల మొబిలిటీని పెంచడానికి ఈ కార్ రేస్ పెట్టారు. దానివల్ల ఏమవుతుంది, ప్రపంచం మన వైపు తొంగి చూస్తుంది. ఒక హైదరాబాదు ముఖ చిత్రాన్ని ఎక్కడో పెట్టొచ్చు. సో దానివల్ల పొల్యూషన్ తగ్గుతుంది, ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతుంది. ఒక మంచి కాజ్ కోసం పెట్టిందే ఈ కార్ రేస్. కానీ మనమేమో పనికొచ్చేదాన్ని ఆ రోజు విమర్శించి ఈరోజు మనం ఈ ప్రపంచ అందాల భామల పోటీల విషయంలో మళ్ళీ ప్రజలు అనుకుంటారు కదా, ఈరోజు ఒకవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అందరూ అన్ని వర్గాల ప్రజలు ఈరోజు అరిగోసపడుతున్న నేపథ్యంలో దీనివైపు ఇంకా
ఇంకొక వాదన కూడా ఉంది, అసలు ఈ అందాల పోటీలు ఏంది అంటే ఈ అందాల పోటీలో మెజర్మెంట్ భాగంగానే దీని అందాలని కొలతలని దీన్ని ఒక క్రైటీరియాగా తీసుకుంటారు అనేది అదొక వేరే సబ్జెక్టు. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎట్లుంటాయంటే అవసరార్థం మనకు అంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతామంటారు కదా, ఆ నేపథ్యంలో మనం మాట్లాడుతున్నాం కదా. కానీ తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కొంచెమన్నా సోయి అనేది ఉంటే ఇవాళ ఇంకా మళ్ళీ దాంట్లో ఎందుకు మేము ఈ కార్ రేసుని మళ్ళీ మేము ఏమనలేదు, కానీ దాంట్లో బాజాప్తా ఆ ప్రొసీడింగ్స్ బాగా జరిగినాయి, అకౌంటు ట్రాన్స్ఫర్ అయింది అనేసి నెత్తినోరు బాదుకొని చెప్తే దాని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఏదైనా అందుకే చెప్తున్నా కదా, ఏదైనా 1,000 అటు మన వైపు చూపిస్తాయి అంటే ఎదురు వాళ్ళ వైపు చూపిస్తే 5,000 చూపిస్తారనడానికి ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్న యూటర్న్ మాటలే మనకి అంటే యూటర్న్ తీసుకున్నట్టే కనిపిస్తుంది ఈ కార్ రేస్ విషయంలో. ఇదే ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఉండి జైల్లో కూర్చొని ఉంటే దాన్ని పెద్దగా వాడుకొని అసలు ఏ సంక్షేమ పథకాలు ఇప్పటికే ఇస్తలేరు, కానీ ఇంకా ఫుల్ టాపిక్ డైవర్ట్ అయ్యేది. ఇప్పుడు ఏం చేయాలి, ఇది ఒక ఈ అందాల పోటీలు ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు ఈ కార్ రేసుని కొంతనన్నా మేమేం విరుద్ధం కాదు, మేము ఇది కానీ ప్రొసీడింగ్స్ ఒకటే తప్పు పెట్టినామని చెప్పి మనం తప్పించుకుందాం అనేది టోటల్గా యూటర్న్ పాలసీ కనిపిస్తుంది.